ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. మనం ప్రస్తుతం నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలో అంబిక విగ్రహం దగ్గర ఉన్నాము. ఏదైతే ఈ నెల బుదోల్ మండల్ బొర్గాం గ్రామంలో బుద్ధ జయంతి నాడు మన బొర్గాం గ్రామానికి సంబంధించిన అంబేద్కర్ సంఘం సభ్యులు ప్రభుత్వ భూమిలో అక్కడ ఉన్న ప్రభుత్వ భూమిలో బుద్ధ విగ్రహం స్థాపన చేద్దామని అంబేద్కర్ సంఘం సభ్యులు మన పూజ చేస్తుండగా మరి అదే గ్రామం చెందిన అగ్రవర్ణ కులాలు వచ్చి మరి ఇక్కడ బుద్ధ విగ్రహం స్థాపన చేయకూడదని రాళ్లతో దాడి చేసిన విషయం మన అందరికీ తెలిసిందే. మరి ప్రభుత్వం మన ఆర్డీఓ కావచ్చు, అదేవిధంగా తహసీల్దార్ కావచ్చు, ఇద్దరు కలిసి మరి దళిత అంబేద్కర్ సంఘం సభ్యులకు తెలియకుండానే అక్కడ ఉన్న బుద్ధ విగ్రహం తొలగించారు. మరి దీంతో బుద్ధ అండ్ అంబేద్కర్ విగ్రహం పరిరక్షణ కమిటీ సభ్యులతో పాటు అంబేద్కరిస్టులు, దాంతోపాటు బుద్ధ ఫాలోవర్స్ ఇక్కడ బైంసా పట్టణంలో విగ్రహం దగ్గర రైలు నిరాదీక్ష చేస్తున్నారు. ఎందుకంటే ప్రభుత్వం అధికారులు వెంటనే ఎక్కడైతే మీరు బుద్ధ విగ్రహం తొలగించారో అక్కడనే పునః ప్రతిష్టాపన చేయాలని వాళ్ళు ఇప్పుడు రైలు నిరాదీక్ష చేస్తున్న విషయం మనం ఇక్కడ ఉన్నాము. మరి వాళ్ళకు ఎందుకు చేస్తున్నారు, మరి ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది అనే అంశంపై ఇక్కడ ఉన్న కమిటీ సభ్యులకు మనం అడిగే ప్రయత్నం చేద్దాము. ఏదైతే మీరు అంబేద్కర్ విగ్రహం దగ్గర రైలు నిరాదీక్ష అని ప్రారంభం చేశారు, ఓకే, ఇది ఇప్పుడు 4వ రోజు కొనసాగుతుంది. మరి ప్రధాన డిమాండ్స్ ఏంటి? ఇది ఎవరికి వ్యతిరేకంగా కాదు. ఏదైతే ప్రభుత్వ భూమి ఉన్నదో అక్కడ అన్ని మతాలకు అన్ని కులాలకు సమానమైనటువంటి ప్రాతిపదిక పైన ఏదైతే ఆ విగ్రహం కూర్చుండబెట్టిండ్రో మేము ప్రభుత్వానికి ఒకటే విన్నపం. గత 2 సంవత్సరాల నుంచి ఎన్నో విన్నపాలు విన్నపించినా కూడా ఎటువంటి స్పందన లేకపోవడం వలన ఏదైతే బుద్ధ పౌర్ణిమ రోజు బుద్ధుడు జ్ఞానోదయం అయిన రోజు, ఆ నిర్వాణమైన రోజు, ఆ రోజే ఒక పవిత్రమైన రోజు కాబట్టి అక్కడ ప్రభుత్వ భూమిలో బుద్ధుని విగ్రహం ప్రతిష్ఠించడం జరిగింది. కానీ అనివార్య కారణాల వలన అక్కడ ఏదైతే కులతత్వవాదులు ఏదైతే అక్కడ ఆ విగ్రహాన్ని తొలగించడానికి ప్రయత్నం చేసిండ్రు, అందులో ప్రభుత్వ పరంగా ఉన్నటువంటి ఆర్డీఓ కానీ ఎంఆర్ఓ కానీ అక్కడ ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగం కూడా కానీ మాకు ఒకటి చెప్పి మళ్ళా విగ్రహాన్ని తొలగించడం ఇది బాధాకరమైన విషయం. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో అపేక్షించడం లేదు. కాబట్టి ఎక్కడి నుంచి అయితే విగ్రహాన్ని తొలగించారో అక్కడనే కుసుండ పెట్టాలని ప్రతిష్ఠించాలని మేము కోరుతున్నాం. మీ కమిటీ సభ్యులు కూడా కలెక్టర్ గారి కలిసినాము. ఆర్డీఓ అండ్ ఎంఆర్ఓ ఏమంటున్నారంటే కలెక్టర్ అప్రూవల్ ఉంది, మాకు అనుమతి ఉంది, అనుమతి ఉంటేనే మేము తీసినామని అంటున్నారు. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? ఎవరైతే అక్కడ ఎవరి అభిప్రాయం వారికి, ఏ ఎస్పీ కానీ అక్కడ కలెక్టర్ కానీ, కలెక్టర్కు సంపూర్ణమైనటువంటి అధికారాలు ఉన్నాయి ఆ ప్రభుత్వ భూమిలో వాళ్ళకు. కానీ అక్కడ ఆ ప్రభుత్వానికి కొంచెం అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. మరి ఏదైతే ఇప్పుడు మన ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు కూడా అంత ప్రకటించిన తర్వాత కూడా వీళ్ళు ఎటువంటి చర్య తీసుకోవడం లేదు. విగ్రహం తొలగించడానికి ఆర్డీఓకు ఎలాంటి, కలెక్టర్ నుంచి ఎలాంటి అనుమతులు వచ్చాయా? ఎటువంటి అనుమతి లేకుండా తొలగించడం కాబట్టే మేము ఆర్డీఓ మీద యాక్షన్ తీసుకుంటున్నాం. ఆర్డీఓను కూడా ఇక్కడ నుంచి సస్పెండ్ కానీ ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ కానీ చేసి ఎక్కడైతే వాళ్ళు చర్య తీసుకున్నారో అక్కడిని కూర్చుండబెట్టాలని మనం ఇది చేస్తున్నాం. చెప్పండి సార్, ఏదైతే ఇప్పుడు 4వ రోజు కొనసాగుతుంది, రైలు నిరాదీక్ష కొనసాగుతుంది, దీనిపై ప్రభుత్వం ఎలాంటి స్పందిస్తుంది? రాళ్ల బోర్గం విషయం మీకు అందరికి తెలిసిన విషయమే. అయితే బుద్ధుని ఫాలోవర్స్ అంటే కేవలం ఒక ఎస్సీలు కాదు, లేకపోతే మతపరమైన ఒక హిందూ ముస్లిం అనేసి కాదు. బుద్ధుని యొక్క సూత్రాలు శాంతియుతమైన సూత్రాలు. కాబట్టి ఏంటంటే ఇక్కడ జీవిస్తున్న, ఈ దేశంలో జీవిస్తున్న ఎవరైతే ఎస్సీస్ ఉన్నారో ఎక్కువ మొత్తంలో మరి బుద్ధుని ఫాలోవర్స్, అంబేద్కరిస్టు వాళ్ళు ఫాలోవర్స్. కాబట్టి ఏంటంటే అసలు బుద్ధ విగ్రహాన్ని తొలగించడం అనేది అది కుల వివక్షతకు దారి తీసింది. ఎందుకోసం అంటే ఈ దేశంలో ఉన్న అనేక భూములలో, అంటే ప్రభుత్వ భూములలో ఎన్నో ఇతర మన మందిరాలు కట్టడం జరిగింది. కాకపోతే ఏంటంటే కేవలం ఒక బుద్ధ విగ్రహాన్ని పెట్టడం మీకు ఎందుకు ఆ వివక్షత? మీరెందుకు అసలు అధికారికంగా తొలగించారు? అక్కడనే ఉన్న 2 విగ్రహాలను మరి ఒకటి తొలగించడం, ఒకటి అక్కడనే పెట్టడం, ఇది తప్పకుండా పూర్తిగా కుల వివక్షత. అందుకోసం ఏంటంటే ఈ దేశంలో బతుకుతున్న ఎస్సీస్ కానీ లేకపోతే ఇతర మతాలు కానీ అందరూ బుద్ధుని యొక్క ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో దీనికి తొలగించడం వల్ల చాలా బాధాకరంగా అవమానపడ్డారు. కాబట్టి ఈ మూమెంట్ సోషల్ మీడియా ద్వారా కానీ లేకపోతే మీడియా ద్వారా కానీ లేకపోతే ఇతర ఇంకా ఆయా మీడియాల ద్వారా ఈ దేశంలోనే కాకుండా ప్రపంచం మొత్తంలో
థాయిలాండ్, జపాన్, శ్రీలంక వాళ్ళు కూడా మమ్మల్ని ఫోన్ చేయడం జరిగింది. ఏంటంటే అసలు అక్కడ మీరు ఫేస్బుక్ లో పెట్టారు బుద్ధ విగ్రహాన్ని తొలగించిన అంటున్నారు, మరి ఆర్డీఓ కానీ రెవెన్యూ అథారిటీ కానీ మరి మీ పైన రిలే నిరాహార దీక్ష కూడా మరి మీరు అక్కడ చేపడుతున్నారు. ఇప్పటి వరకు అధికారికంగా మీకు ఎవరి దగ్గర నుంచి అయినా స్పందన వచ్చిందంటే ఇప్పటి వరకు మాకు ఎవరు స్పందించలేరు. కాబట్టి ఇది కేవలం శాంతిపూర్వకంగా నడుస్తుంది. కానీ రేపటి రోజు నుంచి మేము మళ్ళీ ఉధృతంగా చేస్తామని ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తూ, ఎంత తొందర అయితే అంత తొందర మీరు స్పందించి అక్కడ యొక్క బుద్ధ విగ్రహాన్ని ఏదైతే మీరు తొలగించిండ్రో ఎంబడే ప్రతిష్ఠించాలని, అదే విధంగా బుద్ధ విగ్రహం కోసం 2 ఎకరాల భూమి కేటాయించాలని, అదే విధంగా ముదోల్ నియోజకవర్గంలో ఆయా గ్రామాలలో ఎవరైతే అంబేద్కరిస్టులు ఉన్నారో, ఎవరైతే బుద్ధ ఫాలోవర్స్ ఉన్నారో మరి వారికి కుల వివక్ష చేసి కుల పరంగా దాడులు జరుగుతున్నాయి. కాబట్టి ప్రభుత్వ పరంగా సదస్సులు నిర్వహించి కుల నిర్మూలన జరపాలని నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నారు. చెప్పండి సార్, ఇప్పుడు బైంసాలో ఏదైతే 4వ రోజు ఈ రిలే నిరాహార దీక్ష కొనసాగుతుంది, మరి ప్రభుత్వం మీకు ఎలాంటి స్పందన ఉందా సార్? లేదు, संविधान के दायरे में लग के हमारा आंदोलन 4 दिन का रिले हंगर स्ट्राइक शुरू किया गया है। क्योंकि मुदोल मतदार संघ के अंदर बोरीगांव गांव में गौतम बुद्ध की मूर्ति का प्रतिष्ठापन करने के बावजूद गांव वाले जातिवादी लोगों ने वो मूर्ति को निकाल दिया गया, क्यों दलितों के ऊपर हमला किया गया और आरडीओ तहसीलदार वो मूर्ति को निकाल दिया गया है। वो कानूनी तौर पर रांग है। वो कभी एक मूर्ति बिठाने के बाद वो निकालना गलत है। अगर निकालना है तो उसका पंचनामा करना, अगर निकाले सही तो पंचनामे का रिपोर्ट देना, उसका हमारे को परमिशन दिए है तो हमारे को साथ दो, हमारे सामने रखो, क्योंकि ये इलीगल काम किया गया है। हम इसलिए हम रेवेन्यू डिपार्टमेंट के ऊपर आरोप लगाते हैं, उनके ऊपर ST/SC कमीशन के ऊपर हम जाना चाह रहे। जब तक ये मूर्ति प्रतिष्ठापना नहीं होती तब तक हमारा आंदोलन जारी रहेगा और ज्यादा तरीके से इसको करेंगे। इस देश में आतंकवाद तो आतंकवादी है, लेकिन जातंकवाद भी बहुत बड़ा चीज है। यहाँ ప్రభుత్వం స్పందించకపోతే మీ ఎలాంటి చర్యలు తీసుకుంటారు, ఎలా ముందుకు సాగే ప్రయత్నం చేస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ప్రభుత్వం చేస్తున్నటువంటి పని చాలా తప్పుగా ఉంది. ఎందుకంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళు ప్రభుత్వం లోపలికే వస్తారు, వాళ్ళే వచ్చి అక్కడ ఆర్డీఓ, ఎంఆర్ఓ, రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళే అక్కడ బుద్ధుని యొక్క విగ్రహాన్ని తీసేవేయడం అనేది ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది పెద్ద తప్పు. ఇంకా ఆ తప్పు చేసిన తర్వాత కూడా ఇప్పుడు ఇక్కడ బైంసా పట్టణంలోని బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర రిలే నిరాహార దీక్ష 4th డే నడుస్తుంది. వాళ్ళు ఇక్కడనే బైంసా లోపలనే ఆఫీస్ ఉన్నది, కానీ ఇప్పటి వరకు వచ్చి మరి మీరు రిలే నిరాహార దీక్ష చేయకండి. అక్కడ ఉన్న నిర్మల్లో ఉన్నటువంటి కలెక్టర్ కూడా వచ్చి ఇక్కడ వచ్చి మీ సమస్యను మేము వెంటనే పరిష్కరిస్తామనే దిశగా మాట్లాడాల్సిన అధికారులనే ఈ అధికారులు ఎవరికి కొమ్ము కాస్తున్నారు, ఎవరి ఒత్తిడి వలన వీళ్ళు ఈ రోజు మౌనంగా కూర్చున్నారు, ఇది మాకు అర్థమైతలేదు. మేము కూడా లీగల్లీగా వాళ్ళు ఏ విధంగా అయితే పంచనామా చేయకుండా తీసిండ్రు, మేము కూడా లీగల్లీగా వాళ్ళ మీద ఆర్డీఓ మీద, కలెక్టర్ మీద, ఎంఆర్ఓ మీద కూడా కేసెస్ పెట్టి వాళ్ళకు హైకోర్టులో లాగవలసిన సమయం దగ్గర వచ్చింది. ఇక్కడైతే న్యాయం చేయకపోతే రాళ్ల బొరగంకు ఇది బర్నింగ్ ఇష్యూ, బరాబర్ ముదోల్ తాలూకాకు మొత్తం ఏకం చేసి వాళ్ళకు ముట్టడి చేస్తామని హెచ్చరిస్తున్నాం. కమిటీ సభ్యులు కావచ్చు, అదే బొరగాం గ్రామ ప్రజలు కావచ్చు, బొరగాం గ్రామంలో ఇంకా కుల వీక్ష కొనసాగుతుంది అని అంటున్నారు. ఇప్పటి వరకు కూడా మన బైంసా మండల్లో స్థానికంగా ఇక్కడనే ఆర్డీఓ ఉంటారు, మేము దీక్ష చేస్తున్నప్పటికీ ఇప్పుడు కూడా రాలేని పరిస్థితి అని వాళ్ళు చెప్తున్నారు. ఏమైనా కానీ ఒకవేళ ప్రభుత్వం స్పందించకపోతే ఓకే, మాది పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రం నుంచి అయితే మన దళిత సంఘాలు కావచ్చు, అది అంబేద్కరిస్టులు కావచ్చు, బౌద్ధ ఫాలోవర్స్ కావచ్చు, పెద్ద ఎత్తున మేము ఆందోళన దిగడానికి కూడా సిద్ధంగా ఉన్నామని వాళ్ళు అంటున్నారు. ఏదైతే కానీ ప్రభుత్వం స్పందించి ఏదైతే ఎక్కడైతే తొలగించారో అక్కడనే బుద్ధ విగ్రహం స్థాపన చేయాలని వాళ్ళైతే డిమాండ్ చేస్తున్నారు.